కామారెడ్డి పంచాయతీ మరోసారి గాంధీ భవన్ కు చేరుకుంది. కాసేపట్లో గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ ముందు భేటీ కాబోతున్నారు. కామారెడ్డి కాంగ్రెస్ లో గ్రూప్ వార్ ఏర్పడింది. సీనియర్ నేత షబీర్ అలీ వర్సెస్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి మధ్య వివాదం ఏర్పడింది. పార్టీకి నష్టం చేస్తున్నారంటూ క్రమశిక్షణ కమిటీకి చంద్రశేఖర్ రెడ్డిపై షబీర్ అలీ ఫిర్యాదు చేశారు. అటు షబీర్ అలీ ఫిర్యాదుతో చంద్రశేఖర్ రెడ్డికి క్రమశిక్షణ కమిటీ షోకాస్ నోటీసులు జారీ చేసింది. అయితే మరి కాసేపట్లో క్రమశిక్షణ కమిటీ ముందు చంద్రశేఖర్ రెడ్డి హాజరు కాబోతున్నారు. మరోవైపు షబీర్ అలీ మాట్లాడిన ఫోన్ ఆడియో వైరల్ గా మారింది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పై షబీర్ అలీ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆడియో వైరల్ అవుతుంది. దీంతో కామారెడ్డి పంచాయతీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకన్నా ఊరు పెట్టుకోమంటారు అన్నా? ఏమైంది? గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న ఎవడన్నా జనరల్ సెక్రటరీ. డబ్బులు పని ఉన్నాయి, ఏం చేస్తావు నువ్వు? డబ్బులు పెడుతున్నారు, తీసుకోండి. వాడు నమ్ముతున్నాను నాకు ఎవ్వడు లేడన్నా. వస్తుంది నాకు ఇప్పుడు చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్న. సారీ నువ్వు వెళ్తున్నట్లంటే ఓకే, దానికి నాకేం బాధ లేదు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఎవడన్నా? కైలాక్షన్ చెప్పారు నాకు లిస్ట్ వచ్చింది. అట్లా అమ్ముడు పోయి పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం? ఏమన్నా ఇక మేడం ఏం చేస్తుందో వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం వచ్చింది. వస్తాను, పొద్దున వస్తాను. అందు గురించి అన్నా నువ్వు ఇంత చేసిన కళ్ళు పోయా నీతో కలిసాను. మొన్న కలిసిన 2 సార్లు కలిసిన. బయోడేట్ ఇచ్చిన మీరు చెప్పాక నువ్వు కలుస్తాను. మిమ్మల్ని కాదని నేనే